మూలము. నాథ, మన సత్యమే మనలను కాపాడుతున్నది నాథ. సత్యమేవ జైతే, సత్యమేవ జైతే. అయ్యో అమ్మాయి కూడా ఇంతలో చెడ్డప్పుడు కూడా సత్యము 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 అని ఊగులాడ్చినవేమయ్యా. జటినైనే నమ్మదు కాని విను నీ సత్యం 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 బెది కొంపకి చేయడమునకు మూలము. ఇప్పటికి నిలిచిపోలేదు తీరుల్ మీకు మా బాధ అంతట ఊరేగము సత్తు చింతలు చిత్తు సత్తలు చింతల్ బాసి బైరాగి వై. రాజా అయ్యా, అట్లు కాదనినా ఇప్పట్టున ఇంత ధనమును ఎట్లా ఆర్జింతువయ్యా? వైదిక వృత్తి సంపాదించునంటివా ఇడుగము రాసపోకడలు నీకు సరికంపు శౌర్యమున దక్కువనల్లా దిక్కులేదు పడిచు వర్తనము చే గడిగుతున్నంటివా అరచేత గృడ్డిగా ఉపైనలేదు. పోనిము వ్యవసాయ వృత్తి చే సవరింతున్నంటివా రాజా. వ్యవసాయ వృత్తి చే సవరింతున్నంటివా లేదు భూపతి గోల్పాదమంత ఏదేమి వ్యాపారమంత పుణ్యపు పుట్టిన ఇంత ధనము గట్టు గట్టున ఈ స్వల్ప కాలమున గడపు ఈనాటి తోడమా గడుపు దినము. రాజా ఇది ఈ ప్రాంతంలో పేదల డాక్టర్గా ఆర్ఎంపీ డాక్టర్గా పేరుగాంచినటువంటి గొప్ప కళాకారుడు, ఒక డాక్టర్గా కళాకారుడుగా డాక్టర్ మహబూబ్ సుబాని గారు ఎన్నో వందల నాటకాలు ఆడారు ఆయన. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కొదమ సింహాల పోరాటం చూసి ఎవరిని తక్కువ ఎవరు ఎక్కువ చెప్పుకోవడానికి వీలు లేకుండా ప్రభావతి గారు కానీ, గుడిపొడి గోవింద్ గారు కానీ, శాంతయ్య గారు కానీ మూడు సింహాల కొదమ సింహాల పోరాటం జరుగుతుంది. ముగ్గురికి 50 రూపాయలు 150 రూపాయలు చదివించారు ఆయన. వారు గొప్ప కళాకారులు, ఎన్నో వందల నాటకాలు ఆడారు ఆయన కూడా. షేక్ మహబూబ్ సుబాని గారు డాక్టర్ గారు
మీరు చెప్పండి, ఏమన్నా ప్రాబ్లం. షేక్ మహబూబ్ సుబానీ డాక్టర్ గారు. షేక్ మహబూబ్ సుబానీ. మహబూబ్ సుబానీ గారు, డాక్టర్ గారు, పెద్దలు, కళాభిమానులు, కళాపోషకులు, మరి మా ముగ్గురిని ఆశీర్వదిస్తూ అందరికీ ఒక్కొక్కరికి 50 రూపాయలు చొప్పున 150 రూపాయలు ఇచ్చారు. వారికి మా కళాభివందనాలు తెలియజేస్తున్నాం. వారికి మా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేస్తున్నాం. రాజా, అయ్యా, ఇది ఏమీ కాక నీవు మానసిక వృత్తికి పాల్పడను నిన్ను కొనువారెవరు లేరయ్యా. కావున నా ఉపదేశ వాక్యములు అనుసరించి నీ వీరుణ బాధ తప్పించుకొనుము. రాజా, ఏలనయ్యా నీకు ఈ బాధ? నక్షత్రేశ్వర, నా కంఠంబు కత్తిరించినను అసత్యమాడుటకు నా మానసం గొప్పదయ్యా, నా మానసం గొప్పది. రాజా, నీ మేలుగోరి నేనంత భజించిన వినుమయ్యా. పుట్టిన నాట నుండియును రాజా, పుట్టిన నాట నుండియును వంకియురుగవు అది నేనెరుగుదు. పట్టున కూడు లేని దురవస్థలంటివి కానా. నీ మనం పెట్టెడో తెంపు చేసుకొని రాజా, అయ్యా, నీ ఏమనయ్యా? తెంపు చేసుకుని నా ఉపదేశము వాళ్ళకి అవునయ్యా, ఏమనయ్యా? పట్టిని కొందు అసత్యమున గొప్పది వంచు ఏరికి నా మాట వినవయ్యా. నాయనా నక్షత్రేశ్వర, అమ్మా, నీ వంటి మునికుమారులు చెప్పవలసిన నీతులు అయ్యా ఇవి. మరి ఛత్రపతి, నీవు కూడా నీ పెరిమిటికి తగినట్టు తగినమ్మా. నీ నిప్పచ్చరము కలంచి కరుణం నీ మోగుగై నే మోగింతగా క్షతములు మఖిల్చిది. నీ పెరిమిటి నీ ఘటనేమి నా కవునేమి పోనేమి మీకేలేని ఈ బాధ నాక. సదనుష్ఠానము యోచి ఉపమా చంద్రమతి ఊర కడ్డుపుల్లలు వేసినట్లు కాదమ్మా. మాకు రావలసిన సొమ్ము గవ్వలతో కూడా లెక్క పెట్టి మాకు ఇప్పించబో. నేను ఇంకా ఒక క్షణమాగను. మీ మీద మొహమాటం చేరి నేను ఇంకా నువ్వు ఆలస్యం చేసినతో సహజముగా ముక్కోపైన మా గురువు గారు నా గొంతు కొరకక మానడు. హరిశ్చంద్ర, హరిశ్చంద్ర, నీ పెద్దరికం ఆలోచింపును, నీ పెద్దరికం ఆలోచింపును. మా సొమ్ము గుమ్మరించి ఈ రుణ బాధ కడుంగడు దుర్భరము కదా చూడు. పిమ్మట మనశ్చాంచల్య రోగం అనోతరం ఆహారమునందు అనిష్టమో
శరణం శరణం పెక్కుది నముల్ మంచాన జీనుచి ఇంతిరో గుడిపూడి గోవింద్ గారికి ఆయన పేరు చెప్పొద్దన్నారు. ఒక కళాకారుడు, కళాభిమాని, మీకు 100 రూపాయలు ఇచ్చారు. ఈ పద్యం మళ్ళీ పాడమన్నారు. రెండోది పర్సా జాన్ బాజీ శివ అంటారండి ఆయన్ని. మీ గానానికి మెచ్చి మీ గానానికి 100 రూపాయలు ఇచ్చారు. జాన్ బాజీ శివ మీకు 100 రూపాయలు ఇచ్చారు. మహానుభావుడు మరి పేరు చెప్పలేదు, 100 రూపాయలు చదివించున్నారు. వారి నా కలమ్మ తల్లి ఎల్లవేళలా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జాన్ బాజీ గారు వారికి మరొక నామధేయం శివ గారు. వారు నన్ను అభినందిస్తూ దీవిస్తూ 100 రూపాయలు ఇచ్చారు. వారికి మా కళాభివందనాలు తెలియజేస్తాం. గురువు గారు మళ్ళీ